తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్నారు. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్నారు. స్థానిక మహిళలకు కుట్టు శిక్షణతో పాటు మసాలాల ప్యాకింగ్ యూనిట్ల అధికారులను ఏర్పాటు చేశారు. గవర్నర్ తన పర్యటనలో భాగంగా వీటిని ప్రారంభించనున్నారు. అనంతరం మేడార సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి కొండపర్తి మేడారంలో ఏర్పాట్లను కలెక్టర్ టిఎస్ దివాకర పరిశీలించారు. లేకపోతే ఇంకొకటి ఎక్స్టెండ్ చేసుకోవాలా కూడా చూసుకోవాల్సి వస్తుంది. యూ నీడ్ టు హావ్ ప్రాపర్ స్పేసింగ్ లైక్ దిస్. అండ్ ఫస్ట్ రోలో మనకి 9 రావాలి సార్. 9, 10 ఎంతమంది ఉన్నారు? 350 సార్. అందరూ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు రావాలి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని సందర్శించనున్నారు. కొద్ది నెలల క్రితం ములుగు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్నారు. స్థానిక మహిళలకు కుట్టు శిక్షణతో పాటు మసాలాల ప్యాకింగ్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేశారు. గవర్నర్ తన పర్యటనలో భాగంగా వీటిని ప్రారంభించనున్నారు. అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి కొండపర్తి మేడారంలో ఏర్పాట్లను కలెక్టర్ టిఎస్ దివాకర పరిశీలించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ. ఈరోజు ములుగు జిల్లాలోని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ పర్యటన ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే గత కొద్ది రోజుల క్రితం కూడా అక్కడ వర్షాలు మొత్తం అతలకుతలమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయి, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్ గ్రామానికి సంబంధించిన కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్, దాంతో పాటు ఇక్కడ చూస్తే ఈ యొక్క రాష్ట్ర గవర్నర్ పర్యటనలో భాగంగా ముఖ్యంగా గవర్నర్ కు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లు కూడా నిన్న కలెక్టర్ అతనితో పాటు ఎస్పీ కూడా పర్యవేక్షణ ఉంది, మొత్తం దగ్గరుండి చేయడం జరుగుతుంది. గవర్నర్ తో పాటు ఈ రోజు రాష్ట్ర మంత్రి సీతక్క కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ కు 8 గంటలకు బయలుదేరి వరంగల్ మీదుగా ములుగు జిల్లాకు చేరుకోవడం జరుగుతుంది. మొదటగా ములుగు జిల్లాకు పోయిన తర్వాత అక్కడ ఘట్టమ్మ దగ్గర దర్శనం చేసుకున్న పిమ్మట ఆ నుంచి నేరుగా ఏదైతే కొండపూర్ గ్రామం ఉందో ఆ గ్రామానికి వెళ్లి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, దాంతో పాటు కొన్ని అతను ఏర్పాట్లు చేసిన కొన్ని కార్యక్రమాలను కూడా అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దాంతో పాటు 2 కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించడం జరిగింది. ఎందుకంటే అది ఎప్పుడైనా కూడా వర్షాలు బాగా పడిన పిమ్మట అక్కడ ఏరియా మొత్తం నీటిలో మునిగిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఏదైతే ఏజెన్సీ ప్రాంత వాసులు ఉన్నారో వారు సుదూర ప్రాంతాల్లో పోకుండా వర్షాలు పడినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వారు అక్కడే ఉండడానికి, తలదాచుకోవడానికి పునరావాస కేంద్రాలు పద్ధతిగా 2 కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించడం జరిగింది. ఈ యొక్క 2 కమ్యూనిటీ హాల్స్ ప్రారంభించి దాంతో పాటు రోడ్డు డ్రైనేజ్ వర్క్లు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రారంభించారు. ఈ ప్రారంభించిన పిమ్మట అక్కడి నుంచి నేరుగా మేడారం వెళ్ళి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న తర్వాత ఐటీడీఏ గెస్ట్ హౌస్ వచ్చి ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మరికొన్ని కార్యక్రమాలు ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. బాగా రైట్. థ్యాంక్ యూ సుధాకర్.